హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ అనేది నెక్స్ట్ మంత్ 15th రాబోతా ఉంది. మరి దీని మీద చాలామంది అభ్యర్థులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే వేకెన్సీస్ అనేది చాలా తక్కువ దిగబోతున్నారు కాబట్టి మరి ఈ యొక్క వేకెన్సీస్ను 10,000తో నోటిఫికేషన్ ఇవ్వాలనేసి నిరుద్యోగ యువత ఇప్పటికే చాలా కోరుకుంటున్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఒకసారి చూద్దాం. మరి మనకు తెలుసు, నెక్స్ట్ మంత్ 15th ఆగస్ట్ నాడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. మరి 2024లో రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి హోమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, మొత్తం ఖాళీల సంఖ్య 19,999 ఉన్నాయి అనేసి ఒక్కసారి కాదు, కనీసం 10 సార్లు చెప్పడం జరిగింది. అంటే నెంబర్ చాలా మంచి నెంబర్, 19,999 వేకెన్సీ ఉన్నాయి, మేవన్నీ కూడా ఫిలప్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. అది కూడా ఇక మీదట ఈ పోస్టులతో పాటుగా ప్రతి ఇయర్ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కూడా దాదాపు 2.5 years అయిపోయింది, కానీ మొట్టమొదటిసారిగా ఇస్తూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు జాబ్ యాస్పిరెంట్ ఏం కోరుకుంటున్నారంటే, మాకు 10,000తో ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ ఎప్పుడు వచ్చింది రిక్రూట్మెంట్ ఇది 2022లో వచ్చింది. 2022 నవంబర్లో వస్తే ఇప్పుడు ఇంకా 2-3 months పోతే నవంబర్ వస్తుంది, అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. సో 4 సంవత్సరాల్లో ఒక్కటి కూడా కొత్త నోటిఫికేషన్ లేదు. సో గతంలో కూడా మనం 10,000తో వస్తుంది అనుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రభుత్వం కూడా 6,100 పోస్టులతో మాత్రమే. అప్పుడు చాలా మంది నిరుద్యోగులు అయితేనేమి, అపోజిషన్ ఉన్న మన పార్టీ అయితేనేమి ఏం చెప్పారంటే, సరిపో పెంచాలనుకుని జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, 2.5 years అయిపోయింది, ఓకేనా. మరి 10,000 కాకుండా ఇంకా తక్కువ పోస్టులతోనే, కేవలం 2,700 పోస్టులతోనే 2,700 పోస్టులతోనే ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్కు ఎక్కువ మంది పోటీ పడేది ఎవరంటే, ముఖ్యంగా గ్రామీణ యువత. Group 1, Group 2, సివిల్ సర్వీసెస్ లాంటి ఉద్యోగాలకు పోటీ పడలేరు. కాబట్టి గ్రామీణ యువత ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే నమ్ముకుంటుంది. ఖచ్చితంగా మా యొక్క ఒంటి మీద కాకి డ్రెస్ పడాలి అనే ఉద్దేశంతోనే కానిస్టేబుల్స్ ఉద్యోగాలకైతేనేమి, ఎస్ఐ ఉద్యోగాలకైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొందరికైతే ఏజ్ కూడా అయిపోయింది, ఎందుకంటే 4 years అయిపోయింది కదా. సో బార్డర్లో ఎవరైతే ఉన్నారో, ఎడ్జ్లో ఎవరైతే ఉన్నారో ఏజ్, వాళ్ళకు ఆశ కూడా వెళ్ళిపోయింది. సో ఆశ కూడా సన్నగిల్లిపోయింది. మరి 4 years నుంచి వస్తుంది అనుకుంటే రాలేదు. కానీ ఇప్పుడు కేవలం 2,778 పోస్టులు మాత్రం వస్తుంది. అది కూడా కొందరు ఏజ్ అయిపోయింది కాబట్టి ఏజ్ కూడా పెంచాలి, కనీసం మళ్ళీ 2-3 years పెంచాలి అని ఈ యొక్క యువత కోరుకుంటా ఉందన్నమాట. మరి మనకు చెప్పింది ఏమంటే, 2,278 వేకెన్సీస్తో 15th ఆగస్ట్ నాడు, అంటే ఇండిపెండెన్స్ డే రోజు మనకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. మరి లాస్ట్ నోటిఫికేషన్ మనకు వచ్చినప్పుడు అంటే 6,100 పోస్టులతో 28th నవంబర్ 2022 నాడు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అనేకమైన ఒడిదొడుగులోనే ఎగ్జామినేషన్ అయితేనేమి, ఈవెంట్స్ అయితేనేమి, మెయిన్స్ ఎగ్జామ్ అయితేనేమి, అనేకమైనటువంటి ఒడిదొడుగులు ఎదుర్కొని మొత్తానికి రిజల్ట్ ఇచ్చి ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లో ఉన్నారు. మరి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి స్వయాన హోమ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి 19,999 వేకెన్సీ అని చెప్పారు. కాబట్టి మరి మాకు అంత లేకపోయినా కనీసం 10,000తో ఇస్తే హ్యాపీగా ఉంటాము అనేసి జాబ్ యాస్పిరెంట్స్ అందరూ కూడా చాలా ఆశపడుతున్నారు. మరి గవర్నమెంట్ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే 4 years అయిపోయింది కదా, 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్ రాక. మరి వేకెన్సీ చాలా మంది రిటైర్మెంట్ జరిగిపోయింది, అందరికీ తెలుసు అది. మరి కేవలం 2,700 పోస్టులు అంటే దీంట్లో మళ్ళీ ఎస్ఐ కూడా ఉంటాయి, జైల్ వార్డెన్స్ కూడా ఉంటాయి. అది నథింగ్ కదా, చాలా తక్కువ పోస్టులు కదా. మరి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి నోటిఫికేషన్కి ఈ యొక్క సంఖ్యను మార్చి దాదాపుగా 10,000తో ఇస్తే బాగుంటుందనేసి ప్రతి ఒక్క జాబ్ యాస్పిరెంట్, ఎందుకంటే ఇదే మాకు జాబ్, ఇంకా ఈ యొక్క పోలీసు ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు రైల్వేస్ రాయరు, ఎస్ఎస్సి రాయరు, బ్యాంక్స్ రాయరు, Group 1 రాయరు, Group 2 రాయరు, దేనికి పోటీ పడరు. కేవలం మాకు కావాల్సింది కాకి డ్రెస్ మా ఒంటి మీద పడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క 4 సంవత్సరాలుగా గ్రౌండ్ మీద అయితేనేమి, ఎగ్జామ్స్కి అయితేనేమి, మరి క్లాసెస్ అయితేనేమి
చాలా సిన్సియర్గా వింటూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ దీన్ని స్పందించి కొంచెం వేకెన్సీ ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారనేసి అందరూ కోరుకుంటున్నారు. మరి మా యొక్క ఉత్తమ్స్ అకాడమీ తరఫున కూడా, టర్నింగ్ పాయింట్ తరఫున కూడా ఈ యొక్క మాకు విన్నపం ఏమంటే మరి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఖచ్చితంగా వేకెన్సీస్ పెంచాలనేసి అందరం కోరుకుంటున్నాం. సో ఇది మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక్కసారి మాత్రం గవర్నమెంట్ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని వేకెన్సీస్ పెంచి ఇస్తే బాగుంటుందనేసి అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.